హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నాకు జరిగిన మోసం మీలో ఎవరికీ జరగకూడదని చెప్పి నేను ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. మనమైనా బయట పప్పీస్ కొనుక్కొని అమ్మటమేనండి. అలా నాకు బెంగళూరులో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. బెంగళూరు, షోలాపూర్ అలా చాలా చోట్ల నాకు చాలా మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి అనమాట. ఎప్పుడు నాకు ఇలా జరగలేదు, కానీ ఫస్ట్ టైము మీకు నేను ఒక వీడియో చూపిస్తున్నాను చూడండి. ఇగో చూడండి, ఈ వీడియోలో 16,000 అమౌంట్ అనమాట. పమేరియన్ పప్పీస్ కోసం నేను వీడి పేరు రాకీ బబ్లు అని కేజీఎఫ్లో ఉంటాడు వీడు. అది వాళ్ళ వైఫ్, వాడి భార్య అనమాట. వీళ్ళిద్దరూ ఫ్రాడెంట్. దయచేసి ఎవరు కూడా వీళ్ళని నమ్మి డబ్బులు వెయ్యొద్దు. వీళ్ళిద్దరూ కేజీఎఫ్లో ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరు ఫ్రాడెంట్. 16,000 చూడండి అక్షరాల, టైమింగ్తో సహా పెట్టాను నేను. ఫిబ్రవరి 12, 2025. ఓకేనా? ఎవరైనా సరే మీలో ఇలాంటి వాళ్ళకి డబ్బులు వేసి మాత్రం మోసపోవద్దు. నేను 12వ తారీఖు డబ్బులు వేసి ఈ రోజు వరకు కూడా నేను ఫోన్లు చేస్తుంటే నా ఫోన్లు ఎత్తకుండా చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టాడు. ఫైనల్గా టుడే ఈరోజు మార్నింగ్ నన్నైతే బ్లాక్లో పెట్టడం జరిగింది. నేనైతే మాత్రం వాడిని వదలను. కానీ నాలాగా బ్రీడర్స్ మీరందరూ కూడా ఎవరైనా కానీ ఉంటే, నా ఛానల్లో సబ్స్క్రైబర్స్లో ఉంటే కనుక ఎవ్వరూ ఇలా నమ్మి మోసపోవద్దు. మీరు ఎంక్వైరీ చేసుకొని లేదా బస్ ఎక్కించేటప్పుడు డీటెయిల్స్ అన్ని మనకి సెండ్ చేసిన తర్వాత మీరు అంతా చెక్ చేసుకొని మాత్రమే డబ్బులు ఇవ్వండి. ఒక్కోసారి మనం ఎంత తెలివిగా ఉంటున్నా కూడా మహా మేధావులు మోసగాళ్ళు మనకన్నా మించి ముదురులు అవుతున్నారు. కాబట్టి ఈ సమాజమే అలా ఉంది అని చెప్పి నేను అనట్లేదు. కొంతమంది మాత్రమే మోసగాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం నేను ప్రత్యేకించి వీడియో చేయడం జరుగుతుంది. సో నాలాగైతే మీరు మోసపోవద్దు దయచేసి ఎక్కడా కూడా. నేనైతే కనుక అందరికీ క్యాష్ ఆన్ డెలివరీ చాలా జెన్యూన్ గానే ఇస్తాను. నాకు డబ్బులు వేసిన తర్వాత 1-2 రోజులు ట్రాన్స్పోర్టేషన్ కుదరకపోతే కస్టమర్కి నేను డబ్బులు తిరిగి వేస్తాను తప్పితే అలాగ మాత్రం చేయడం తప్పండి. అలా మాత్రం ఎప్పటికీ కూడా పరుల సొమ్ము పాము లాంటిది. అలా ఎప్పటికీ మనం ఇతరుల సొమ్ము అనేది ముట్టుకోకూడదు, ఆశించకూడదు కూడా. మాకు అలాంటి బుద్ధులు లేవు. మా బ్రీడర్స్ మా విజయవాడలో కానీ హైదరాబాద్ సైడు విజయనగరం, వైజాగ్ వరకు కూడా చాలా మంచి బ్రీడర్స్ ఉన్నారు. ఎవ్వరు కూడా ఇలా చేయరు. కానీ బెంగళూరు వాళ్ళ దగ్గర, పంజాబ్ వాళ్ళ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.